తాగి వాహనం నడపొద్దు అంటూ ట్రాఫిక్ పోలీసులు పదే పదే చెప్తుంటారు. అయినా వింటేనా? చాలామంది ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తుంటారు. ఫుల్లుగా తాగేసి బండి లేదంటే కారు నడుపుతూ పోలీసులకు దొరికేస్తూ ఉంటారు. సెలబ్రిటీలు కూడా అందుకు మినహాయింపేం కాదు. ఇంతకుముందు చాలామంది స్టార్లు అలా దొరికారు కూడా. తాజాగా ఓ టాప్ డైరెక్టర్ కుమారుడు కూడా తాగుతూ వాహనం నడిపి పోలీసులకు దొరికిపోయాడట. ఆ టాప్ డైరెక్టర్ ఎవరో కాదు, బాహుబలి లాంటి ప్రపంచ స్థాయి సినిమా తీసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. తాగి వాహనం నడిపి దొరికిపోయింది అతడి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ. నమ్మబుద్ధి కావడం లేదు కదా. కానీ ఆ విషయాన్ని చెప్పింది స్వయాన కార్తికేయ. షో టైం ఆడియో లాంచ్ సందర్భంగా ఆ విషయాలను వెల్లడించాడు కార్తికేయ. ఒకసారి నేను డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులకు దొరికిపోయాను. అది కూడా తాగుతూ కారు నడిపాను. అది నేరమన్న సంగతి అప్పటికీ నాకింక తెలీదు. ఎందుకంటే వాళ్ళు తాగి నడపొద్దన్నారు, కానీ తాగుతూ నడపొద్దనలేదు కదా. అందుకే నేను అప్పటికే కొంత మద్యం సేవించినా మళ్ళీ మద్యం సేవిస్తూనే కారు నడిపాను. దీంతో పోలీసులు నన్ను ఆపారు. అప్పుడు తెలిసింది అది కూడా నేరమేనన్న సంగతి అని తాను చేసిన తప్పును సభాముఖంగా ఒప్పేసుకున్నాడు కార్తికేయ. కాగా ఆ ఫంక్షన్లోనే రాజమౌళి ఉన్నాడు. ఆ విషయం చెప్పినా ఏమీ అనలేదు. పైగా కార్తికేయపై పొగడ్తల వర్షం కురిపించాడు. ఫస్ట్ షో సినిమాలో తన కొడుకు అద్భుతంగా పాడాడని, ఆ సినిమాలో పాడే వరకు తన కొడుకు ఇంత అద్భుతంగా పాడతాడని తనకి తెలియదని ప్రశంసలతో ముంచెత్తాడు కార్తికేయను. If you like the video, please like us and subscribe Tollywood Nagar.